ఏమండి, వెజిటేరియన్ తినే వాళ్ళు మట్టుకి నన్ను ఏమనుకోవద్దు, మీరు వీడియో స్కిప్ చేసేసేయండి. ఎంత మెత్తగా అంటే అంత సూపర్గా ఉంది, పర్ఫెక్ట్. నమస్తే అండి, మీ అందరితో మాట్లాడి చాలా రోజులైంది. నేను కొంచెం బిజీగా ఉన్నాను, అందువలన వీడియోలు తీయలేకపోతున్నాను. ఈరోజు బయటికి వెళ్ళి వచ్చాము. ఇప్పుడే పొద్దున అమ్మాళ్ళ ఇంట్లో వంట చేసుకుని అక్కడ భోజనం చేసాము. ఇప్పుడు వచ్చి నాకు కూరలు ఏమీ లేవు. పైకి వెళ్ళి తోటకూర వంకాయలు అన్నీ ఉన్నాయి, కానీ వర్షం పడుతుంది. అంకుల్ని అన్నాను చికెన్ కుక్కర్ బిర్యానీ చేసుకుందామా అంటే చికెన్ తీసుకురండి అన్న. 1/2 కిలో చికెన్ తెచ్చారు. తెచ్చినాక మా చిన్న కోడలు నన్ను రోజు అడుగుతున్న కూర, అత్తమ్మ నువ్వు ఈజీగా చేసావు, మామయ్య గారు చాలా బాగుందని మమ్మల్ని అందరినీ ఆశ పెడుతున్నారు, ఆ కూర వండి మాకు చూపించత్తమ్మా అన్నారు. సరే మా చిన్న కోడల కోసం వండుతున్నాను ఈ కూర, ఎందుకంటే వాళ్ళు కూడా చూసి వండుతారు. మీ అందరు కూడా వండి నాకు కామెంట్ రాయాలి. ఎంత సింపుల్ అంటే అసలు నిమిషాల్లో చికెన్ తెచ్చి, చికెన్ తొందరగా ఉడకదు ఇక్కడ. దాన్ని ఉప్పు నీళ్ళల్లో 1 గంట నానబెడితేనే మనకి మెత్తగా ఉంటుంది. అంకుల్కి చికెన్ మెత్తగా లేకపోతే తినరు, నాకు అట్లా అలవాటు. కానీ నేను ఈ మెథడ్లో చికెన్ చేస్తే ఫ్రై సూపర్ టేస్ట్ అండి. ఎంత సింపుల్ అంటే రండి, చికెన్ని మీరు ఉప్పు నిమ్మకాయ వేసి కడిగేసుకోండి 4-5 సార్లు. నేను కడిగేసి పెట్టుకుని పసుపు అండి, కొంచెం పసుపు. ఎంత సింపుల్, బ్యాచిలర్స్ కూడా చేసుకుంటారు. రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి. రుచికి సరిపడా కారం అయితే పట్టేస్తుంది కారం కూడా. వీటిని ఏం చేయాలంటే మంచిగా కలిపేసుకోవాలి. నూనె కానీ ఏం అక్కర్లే అసలు. ఎంత సింపుల్ అంటే మీరే అంటారు, పద్మ అంటే ఎంత సింపుల్గా వంట చేయొచ్చా అని. నిజంగా నా వంటని ఎంతోమంది ఇష్టపడుతున్నారు, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీకు కూడా ఇంకా రకరకాల వంటలు చేసి మీకు చూపించాలి, మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్ అందరూ మిమ్మల్ని మెచ్చుకోవాలని ఎప్పుడు చెప్తాను కదా, మీకోసం నేను చేస్తున్నా. ఇదంతా మన ఉప్పు పసుపు కారం వేసాం కదా, ఈలోపు ఏం చేశానంటే కుక్కర్లో నీళ్ళు పెట్టేశాను, రైస్ వండుకున్నట్టే. ఈలోపు నాకు టైం వేస్ట్ అవ్వదు. 1 గ్లాస్ నీళ్ళు పోసుకో, మనం అన్నం ఎట్లా పెడతాము ఇట్లా కలిపేసి ముక్కలు బాగా ఉప్పు కారం పసుపు బాగా కలిపేసుకోవాలి. నీళ్ళు లేకుండా చూసుకుని మీ కుక్కరు మీరు అన్నం ఎన్ని విజిల్స్ వస్తే ఉడుకుతుందో చూసుకోండి. నేనైతే నా కుక్కర్కి నేను ఈ పెద్ద పొయ్యి మీద 5 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టేస్తా. ఇట్లా పెట్టేసి అంతేనండి. మీకు చూపిస్తా, మీరే ఆశ్చర్యపోతారు ఎంత బాగుంటుందో. ఇదిగోండి, మన ఆలోచనలతో మనం చేస్తామే. మీడియం, మరీ లో కాదు, నేను కొంచెం మీడియం పెడతా. ఇది పెద్ద పొయ్య, అంతే. 5 విజిల్స్, 4 విజిల్స్ కూడా ఉడుకుతుంది. కానీ మీ అంకుల్ మెత్తగా తింటారు కాబట్టి నేను 5 విజిల్స్ పెడతా. ఈలోపు ఉల్లిపాయలు కోసేసుకుంటా. 1/2 కిలో కాబట్టి 3 ఉల్లిపాయలు కోసుకుంటా, ఇంకా పచ్చిమిరపకాయలు కోసుకుంటా. పైకి వెళ్ళి కొత్తిమీర కోసుకురావాలి. మీ అంకుల్ వెళ్ళి కొత్తిమీర కోసుకొస్తారు. ఈలోపు మర్చిపోయి ఫ్రిడ్జ్లో ఉంది కోసింది. మీ అందరూ పద్మ అంటే నువ్వు చేసుకునే సింపుల్ వంటలు చెయ్యంటే వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాము. అమ్మాళ్ళ ఇంటికాడ పని ఉంది, అక్కడ పనులు చేసుకుంటున్నాము. దోసకాయ టమాటా కూర వండాను, అన్నం వండాను. అందరం కలిసి భోజనం చేసాం, మజ్జిగ చారు చేశాను. అందరూ చాలా హ్యాపీగా ఉంది. పద్మ అనుకోలేదు అక్కడ భోజనం చేస్తాను, తిరిగి వచ్చేస్తాం అనుకుని వెళ్ళాము. మేము వెళ్తే అక్కడ చేశాను. అంకుల్కి దోసకాయ టమాటా కూర సూపర్గా నచ్చింది, ఇంటికి పట్టుకెళ్దాం అంటే నేను అన్న వద్దు, వాళ్ళకి అక్కడ వదిలేండి నేను వండుతానని ఇప్పుడు ఈ చికెన్ వండుతున్నా అంకుల్ కోసం. 6 విజిల్స్ వచ్చినాయి. నేను పని చేసుకుంటుంటే పర్వాలేదు, సిమ్లో పెట్టుకుని. ఇదిగోండి 3 ఉల్లిపాయలు వేసుకుంటున్నా. 1/2 కిలోకి 3 ఉల్లిపాయలు ఏంటి అనుకోమాకండి, గుజ్జెక్కు వేసి కొంచెం కారము ఉప్పు వేసుకుంటే మనకి అన్నంలోకి చపాతీలోకి బాగుంటుంది. ఈ కూర నిజంగా చాలా బాగుంటుందని మీకు చెప్తున్నా. ఉల్లిపాయలు కోస్తా, కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ కూడా మిక్సీ పట్టేసుకున్నా. లేట్ అయిపోతుంది నాకు రాత్రికి. చాలా బాగుంటుంది. మీరు ఉల్లిపాయ ఎంత వద్దు అనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు, అసలు ఉల్లిపాయ లేకుండా కూడా వేయించుకోవచ్చు.
బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై సూపర్ డూపర్. అంతే, ఫటాఫట్ దన్ అనాల్సిందే మన అందరం. ఇదిగోండి 3 పచ్చిమిరకాయలు, ఘాటు బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఈ వెజ్జులకి ఇదిగోండి ఇది అయిపోయింది. ఇట్లా నీళ్ళు వస్తాయి, చక్కగా తీసేసుకుంటామే. ఇక్కడ పెడుతున్నా, అట్లా నీళ్ళు వచ్చేస్తాయి. అన్నం పెట్టేసుకున్నాను, స్టవ్ వెలిగిస్తున్నా. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఇదిగోండి చిన్న గిన్నె పడుతుంది కరెక్ట్గా. నేను ఇంకా దీంట్లో మసాలా కానీ ఏం వేయను, డైరెక్ట్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఏం చేస్తున్నా. కాగుతుంది నూనె, ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి మనం ఏం చేయాలంటే, ఇదే అసలు సీక్రెట్. కొంచెం ఉల్లిపాయలకి మంచి కలర్ వస్తానికి పంచదార వేయండి. ఎంత మంచి కలర్ వస్తుందంటే కూర సూపర్ డూపర్ కలర్ వస్తుంది. అందుకోసం ఇదిగోండి ఏగుదానికి ఉప్పు, ముక్కలకు సరిపడా ఉప్పు వేసా. మీకు నేను పసుపు వేయకుండా వేయించి చూపిస్తాను. హైలోనే పెట్టేస్తున్నా, తొందరగా వేగిపోతుంది. చికెన్ ముక్కలు చూపిస్తా. పద్మంటి అరకిలో చికెన్కి ఎందుకు ఇంత గిన్నె పెట్టావో అనొచ్చు. ఈ గిన్నె ఏంటంటే నాకు అడుగంటదు, చక్కగా రోస్ట్ అవుతుంది. అందుకని నేను ఎప్పుడు ఈ గిన్నె పెట్టుకుంటాను, లేకపోతే ఎనప మూగుడు కూడా పెడతాను. ఎనప మూగుడు ఇప్పుడు కింద ఉంది, నాకు ఇది ఈజీగా అందింది. ఇదిగోండి చూడండి ఎంత బాగా, సపోజు ఇదిగోండి ఎట్లా అంటేనే ఉడికిపోతుంది. ఇదిగోండి మెత్తగా ఉంటుంది. ఈ నీళ్ళన్నీ ఎగిరే వరకు వేయించుకుందాం. ఉడికిపోయింది ముక్క. గరం మసాలా మన ఛానల్లో ఉంది, ఈ గరం మసాలా వేస్తా అంతే, సింపుల్గా అయిపోతుంది. మధ్య మధ్యలో మన మూత తీసుకుని వేయించుకోవాలి. నేను హైలోనే పెట్టుకున్నానండోయ్. ఇదిగోండి మన మిద్దె తోటలో కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి, ఎంత బాగుందంటే ఇట్లా కోసేసుకుని పెట్టేసుకుంటున్నాను నేను. ఎంత బాగుందో. ఇంకా ఉంది కొత్తిమీర, నాకు చాలు. ఇది ఒక నీళ్ళల్లో వేసేసుకుంటా. ఇదిగోండి ఏగుతుంది ఉల్లిపాయ. ఈ టైంలో అల్లం వెల్లుల్లిపాయ వేసేసుకోండి. ఇదిగోండి బ్రౌనిష్గా వస్తుంది. ఈ టైంలో అల్లం వెల్లుల్లిపాయ వేసుకుంటే పచ్చిదనం కూడా పోతుంది. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ 1 స్పూనున్నర. నేను కొంచెం వెల్లుల్లిపాయ నాకు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉంచుకున్నా, ఏగితే బాగుంటుంది. అదిగోండి ఏం చేస్తా ఇంకా. మీకు పసుపు ఇట్లా ఎందుకంటే కలర్ చూపించాలి, ఉల్లిపాయ కలర్ అని పసుపు దీంట్లో వేసాను. ఇంతవరకు హైలోనే. మనకి పొయ్యిలు సెగలు రకరకాలుగా ఉంటాయి, మీ పొయ్యిని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇంకొంచెం వేగితే ఇంకా అంత ఉల్లిపాయ వేసాం కదా గుజ్జు కోసం, దీంట్లో ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. కానీ మాకు ఇట్లాగే బాగుంది, అందుకని నేను ఏమి వేయను. కొబ్బరి వేసామంటే ఇంకో టేస్ట్ వస్తుంది. అట్లా కూడా ఇంకోసారి చేస్తాను. నేను ఎప్పుడు మారుస్తూ ఉంటానండి, ఒకసారి చేసింది ఇంకోసారి చేయను. కాకపోతే ఎందుకు అంటే ఇది తిన్నప్పుడు అంకులు మా చిన్న కోడళ్ళకి చెప్పారు, అబ్బా అసలు వాళ్ళ అత్తమ్మ చికెన్ కూర వండింది చాలా బాగుంది అని. అందుకని వాళ్ళు రోజు అడుగుతున్నారు. ఇదిగోండి భలే స్మెల్ వస్తుంది, ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇదేంటంటే అంటుకోదు. ఇది ఎంత బాగా ఉల్లిపాయ ఏగితే బంగారపు రంగు అంత టేస్ట్ ఉంటుంది. ఇంకొంచెం సేపు వేయించుతా. ఇదిగోండి ఉల్లిపాయ చూడండి ఏగిపోయింది. ఇదిగోండి మంచిగా ఏగిపోయింది, చూసారా గోల్డెన్.
బ్రౌనిష్ వచ్చింది. ఇంకా అసలు మనకు ఉల్లిపాయ మాడదు. అంత బాగుంది. ఇంకొంచెం వేయించుకున్నా కూడా బాగుంటుంది. నేను వేసేస్తున్నా. మీకు కుక్కర్ విజిల్ వస్తుంది, మళ్ళీ డిస్టర్బ్ అవుతుందని వేసేస్తున్నా. ఇదిగోండి, ఈ నీళ్ళతో సహా పోసేస్తున్నా. చూసారా, 1/2 కిలో చికెన్ వేసేసాను. ఉప్పు కారం అన్నీ ఒక్కసారి ఈ ఉల్లిపాయ ఈ ముక్కలన్నీ కదిలిచ్చి ఉడకనిద్దాం. ఉడికినాక మనం ఉప్పు కానీ కారం కానీ ఏమన్నా తగ్గిందామో టేస్ట్ చూసుకుందాం. నేను ఇదంతా హైలోనే పెట్టుకున్నాను. ఈలోపు నాకు అన్నం కూడా ఉడికిపోయింది. చికెన్ ఫ్రై అయ్యేలోపు ఉడికిపోతుంది. ఇదిగోండి, ఉడికిపోతుంది. మనం ఏమి నీళ్ళు పోయిపోయినా గిన్నెలో కుక్కర్లో మనం పెడతాం కదా. ఎప్పుడన్నా ఇంటికి చుట్టాలు వచ్చినా ఇలా పులుసుగా కూడా వండుకోవచ్చు. మరీ ఎక్కువసేపు ఉడకబెట్టకూడదు. 5 నాకు 6 విజిల్స్ వచ్చినాయి. నాకు బాగానే ఉంది. ఈ టైంలో రుచి చూసుకుందాం. ఏమన్నా తగ్గితే వేసుకుంటానికి. ఎంత బాగా వేగుతుంది. ఇక సిమ్లో పెట్టేస్తా ఇప్పటి నుంచి. ఇప్పటి నుంచి సిమ్లో పెడితే చక్కగా మగ్గుతుంది. కొంచెం కారం పడుతుంది, కొంచెం. రుచికి సరిపడా వేసుకోండి. కొంచెం ఉప్పు కూడా పడుతుంది. అంతే, సరిపోతుంది. ఇదిగోండి, ఇంకా మనకి నీళ్ళు ఎక్కువ ఉండవు కదా. మీకు గ్రేవీలాగా కావాలన్నా కూడా, కాకపోతే గ్రేవీలాగా కావాలనుకున్నప్పుడు మీరు షుగర్ వేయమాకండి. ఫ్రైకి మాత్రమే లైట్గా షుగర్ వేయండి. ఇంత ఉల్లిపాయ వేసినా స్వీట్ వస్తుంది కదా, మీరు స్వీట్తో అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఉల్లిపాయ అలా వేగుతాం వలన చికెన్కి మన హోటల్లో స్టైల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు మన ఇంట్లో నూరుకున్న గరం మసాలా, సింపుల్ గరం మసాలా అంతే. మన ఇంట్లో కూరలకి గ్యాస్ట్రిక్ కానీ కడుపులో మంటలు కానీ ఉండవు. ఇక అన్నీ వేసేసాను. ఇక సిమ్లో మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుతాను. ఇంకా హైలో అనేది పెట్టను. ఓకేనా? ఈ అన్నం కూడా అయిపోయింది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటాను. నేనైతే కొత్తిమీర వేసేస్తున్నాను, నాకు ఇట్లా ఇష్టం. మన మిద్దె తోటలో కొత్తిమీర ఎండాకాలం కూడా పండిస్తున్నా. నాకు కత్తిరితో కట్ చేస్తాం ఇష్టం. నాకు ఎట్లా కరెక్ట్గా ఉంటుంది కత్తిర. అంతేనండి. నూనె ఎక్కువ అనుకోమాకండి. నూనె ఎక్కువ అనుకోవద్దు. ఎందుకు అంటే మనకి ఏగాలి, మంచిగా రోస్ట్ అవ్వాలి. ఎంత ఉందో ఇప్పుడు చికెన్ నాకు తెలీదు. నేను అంకుల్ని రేట్ అడగలేదు. ఇది హోటల్లో కొంటే ఇంత కూర ఎంత అవుతుందో మీరే కామెంట్ రూపంలో తెలియజేద్దురు. కానీ ఎప్పుడైనా మనం ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువతో పచ్చళ్ళు కానీ అయినా చాలా తక్కువతో మనం చేసుకోవచ్చు. మధ్య మధ్యలో ఇలా మూత తీసి మనం కదిలిస్తూ ఉంటామేనండి. సిమ్లో వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి, నూనె ఎక్కువైందని అనుకోవద్దు. మంచిగా ఏగేటప్పటికి అంత మంచి కలర్ వచ్చి ఏగి మీకు 15 నిమిషాలన్నా పడుతుంది ఇలా సిమ్లో వేయించుకుంటే. ఇదిగోండి, వేయించుతుంటే మనకి మంచి స్మెల్ వస్తుంది. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే, మనకి ఇప్పుడు ఉల్లిపాయలో షుగర్ వేసాం కదా, కలర్ ఇప్పుడు మనకి వేయించుతున్నప్పుడు మనకి మంచి కలర్ వస్తుంది.
వాసన వస్తుంది. సూపర్గా ఉంటుంది. మిమ్మల్ని ఆశ పెడుతున్నాను. ఇంకొక 5 నిమిషాలకి మంచిగా అయిపోతుంది. ముక్క చూసారా, కుక్కర్లో పెట్టినా కూడా ముక్క చితకదు మనకి. ఇది 1/2 కిలోనే. కొంచెం వెడల్పు వాటిల్లోనే వేయించుకుంటేనే ఫ్రైలు చాలా బాగుంటాయి. ఇదిగోండి మూత తీస్తున్నా, చూడండి ఎంత బాగా రోస్ట్ అయిపోయిందో. ఇక స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఇంకా కరెక్ట్గా రుచి అంతా సరిపోయింది. ఇదిగోండి ముక్కలే. ఇదిగోండి ఎట్లా ఉందో చూడండి, ఎంత బాగుందో. లేక మన కుక్కర్లో అట్లా వేస్తే చితకదు, తొందరగా అయిపోతుంది. ఇది అంకులకి చెప్పాను కదా, మా చిన్న కోడలి ఈ కూర చూపించండి అత్తమ్మ, మేము కూడా వండుకోవాలి అందని. సో తన కోసం మీకు ఈరోజు వీడియో చేశా. మీకు తెలుసుగా, శ్రీమంత్ వాళ్ళ మిస్సెస్ పేరు ఐశ్వర్య. రోజు అడుగుతారు ఈ కూర చూపించు అత్తమ్మ, ఈ కూర చూపించని. అందుకని ఇవాళ వండే. అన్నంలో తిని టేస్ట్ చూపిస్తా. స్టవ్ ఆపేసా. చూడండి ఎంత బాగుందో ఫ్రై. చూసారుగా ఎంత బాగా రోస్ట్ అయిపోయిందో. ఇంకా స్టవ్ ఆపేసా. ముక్కలు కూడా చితకలేదు. 1/2 కిలో చికెన్. నేను మూత తీస్తున్నాను. నూనె ఎట్లా ఉందో చూద్దురు కానీ. ఇది పీల్ చేసుకుంది చూసారా. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారంటే, నూనె ఉంది చూసారుగా. ఇట్లా కలుపుకొని తినేటప్పుడు మనం ఇట్లా కలుపుకుంటే చాలా బాగుంటుంది. అసలు ఏ ముక్క చితకలేదు చూడండి. నాకొకటి మీ సలహా కావాలి. మన హోటల్లోకి వెళ్తే ఉల్లిపాయలు ఏమో తీయగా ఉంటాయి, మన దగ్గర ఉల్లిపాయలు తీయగా ఉండవు. ఎందుకో నాకు ఫస్ట్లో తెలియదు, తర్వాత తెలిసింది. స్వీట్ ఆనియన్స్ వాళ్ళు కోస్తారు హోటల్లో అని మరి నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. అది నిజమో కాదో నాకు తెలీదు. మీలో ఎవరికైనా ఆనియన్స్ పవర్గా లేకుండా మనం ఇట్లా కోసుకుని చికెను మటను అట్లా తినేటప్పుడు మంచి తీయగా ఉండటానికి మీకు తెలిసిన సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలామందికి ఉపయోగపడతాయి. నేను అప్పుడప్పుడు పంచదార నిమ్మరసం పిండేదాన్ని, కానీ అట్లా పిల్లలు ఇష్టపడతల్లా. అందుకని ఏం చేస్తాను, ముందే కోసి పక్కన పెట్టేసుకుంటున్నా. రండి టేస్ట్ చూస్తున్నాను. ఇది అసలు సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అన్నం పెట్టుకుందాం. అంకులు నేను ఇద్దరం పెట్టుకుంటామండి. ఫస్ట్ మీకు టేస్ట్ చూపిస్తున్నా. చాలా వేడిగా ఉంది. ఇదిగోండి అన్నము, చికెన్ కూర, ఉల్లిపాయ పెట్టుకున్నా. వేడిగా ఉంది. ఇంత వేడి అన్నం ఇంత ఎండాకాలం అంటే కొంచెం కష్టమే, కానీ ఈ కూర వండుతానికి మట్టికి మా చిన్న కోడలు ఐశ్వర్య, ఇది నీకోసమే ఈ కూర వండాను. అమెరికాలో మీరు వండి నాకు పంపించండి ఫోటోలు. అసలు ఇక చెప్తానికి లేదు, నేను చెప్పను, మీరే నాకు కామెంట్ రాయాలి. నా గొప్ప నేను చెప్పుకోకూడదు. అంత నూనె వేసాను, చిన్న గిన్నె అనుకుంటారు. చూడండి కలుపుతుంటే ఎంత బాగుంటుందంటే, ఇక అంత మన మొక్కల కంటే ఇదే ఎక్కువ తింటాం. ఎంత బాగుందో చూడండి కలుపుతుంటే. ఫస్ట్ ముద్ద ఆంటీ అక్కడి నుంచి పెట్టి మమ్మల్ని అందరినీ నోరూరిస్తున్నావు అని నాకు ఎంతమంది కామెంట్స్ రాస్తున్నారు. నిజంగా బెస్ట్ కామెంట్స్, నాకు చదవాలనిపిస్తుంది. ఇదిగోండి మీకు, ఇది ఐశ్వర్యకి. పెద్ద కోడళ్ళకి పెట్టలేదనుకో మాకండి. పెద్ద కోడలికి తనకి ఇష్టమైనవి తనకి చేస్తా. ఏమండి వెజిటేరియన్ తినే వాళ్ళు మట్టుకి నన్ను ఏమనుకోవద్దు, మీరు వీడియో స్కిప్ చేసేసేయండి. ఎంత మెత్తగా అంటే
అంత సూపర్గా ఉంది, పర్ఫెక్ట్. అబ్బబ్బా, ఆహా అనాల్సిందే. మీ ఇంట్లో తప్పకుండా ఈ విధానం చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అంకుల్కి ఇష్టం, అందరికీ ఇష్టం. చూడండి ఎట్ట ఉందో. ఎప్పుడైనా ఒకళ్ళు వండామంటే 10 మంది వండుతామండి ఇదే కూర. సూపర్ అండి. మొక్క తినేసాను, అన్నం కూడా ఉల్లిపాయతో తిని చెప్తా. అబ్బా సూపర్ అండి. ఉల్లిపాయ కూడా పెందల కాడ కోసాను కదా, చాలా బాగుంది అసలు. నిజంగా మా ఇంట్లో ఈ రోస్ట్ చేస్తే చాలా ఇష్టం అండి అందరికీ. టైం లేనప్పుడు ఇలా కుక్కర్లో వండుకుని ఏం చేయండి, చాలా బాగుంటుంది. గోంగూర చికెన్ కూడా వండి చూపిస్తాను ఈసారి, అదిరిపోతుంది కుక్కర్లో. మాటల మధ్యలో తినేసాను, సూపర్గా ఉందని. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి, బై అండి. మొక్క చూడండి, మెత్తటి మొక్క కూడా ఇట్ట అయిపోవాల్సింది. ఎంత టేస్ట్ ఉంటుందో, పిల్లలు సూపర్గా తింటారు. అందుకు